హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంటితో పాటు ఆఫీస్ లో కూడా తనిఖీలు చేపట్టారు. పుష్ప 2 సినిమాకు సుకుమార్ తీసుకున్న రెమ్యూనరేషన్, ఆదాయ వనరులు తదితర డాక్యుమెంట్లను పరిశీలించారు. పుష్ప 2 కు సుకుమార్ తీసుకున్న రెమ్యూనరేషన్, ఇందుకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఐటీ అధికారులు ఇప్పటికే మంగళవారం ఉదయం నుంచే హైదరాబాద్ లోని 8 చోట్ల ఏకకాలంలో 55 బృందాలు దాడులు చేపట్టారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నివాసాలు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ అధికారులు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలు ఆయా సినిమాలకు పెట్టిన పెట్టుబడులు, ఆదాయాలపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గంగాధర్ అందిస్తారు. గంగాధర్, చెప్పండి. అనుష, తెలుగు సినీ నిర్మాతలపై రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం 6 గంటల నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దాదాపు 8 బృందాలుగా విడిపోయి ఐటీ సోదాలు 8 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, ఆయన సంక్రాంతికి వస్తున్న అలాగే గేమ్ చేంజర్ సినిమాలతో ఈ సంక్రాంతి సీజన్ లో 2 సినిమాలను ఆయన నిర్మించిన విడుదలయ్యాయి. గేమ్ చేంజర్ సినిమాకు దాదాపు 500 కోట్ల పెట్టుబడులు పెట్టారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంతగా ఆడలేదు. కానీ ఈ సినిమాకు 500 కోట్ల పెట్టుబడులు పెట్టడం, దాని తర్వాత వసూళ్లు ఎంత వచ్చాయి, 500 కోట్ల పెట్టుబడుల వెనుక జరిగిన లావాదేవీలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే దాని మీద కూడా ఐటీ అధికారులు నిన్నటి నుంచి సోదాలు జరుగుతున్నాయి. అలాగే నిన్న దిల్ రాజు సతీమణి ఆమెను తీసుకుని బ్యాంకుకు వెళ్లారు. అక్కడ బ్యాంకు లాకర్స్ కూడా ఓపెన్ చేసి చూశారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అవకతవకలు జరిగినట్టు దిల్ రాజు కార్యాలయాల్లో అయితే ఎలాంటి అవకతవకలు జరిగినట్టయితే ఐటీ అధికారులు నిర్ధారించలేదు. ఇక మరోవైపు చూసుకుంటే మరో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ఈ సంస్థ దాదాపు అన్ని పెద్ద సినిమాలు చేస్తుంది, పెద్ద హీరోలతో చేస్తుంది. రీసెంట్ గా విడుదలైన పుష్ప 2 సినిమా 2,000 కోట్లకు చేరువలో వసూళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఆ సినిమాకు ఖర్చు ఎంత అయింది, వచ్చిన 2,000 కోట్లలో ఎవరెవరికి ఎంత వెళ్ళింది, 2,000 కోట్ల వరకు సంబంధించి ఐటీ రిటర్న్స్ ఎంత దాఖలు చేశారు, జిఎస్టీలు తదితర ట్యాక్స్లు అన్ని కరెక్ట్ గా చెల్లించారా లేదా, అలాగే ప్రొడ్యూసర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు వీళ్ళకి జరిగిన లావాదేవీల గురించి కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఐటీ అధికారులు అయితే. అలాగే సుకుమార్ ఇంట్లో ఇప్పుడు తాజాగా సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు అనేవి జరుగుతున్నాయి. సుకుమార్ ఈ సినిమాకి గాను ఆయన రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఆయన పర్సంటేజ్ తీసుకున్నారు. ఈ సినిమాకి 30% అల్లు అర్జున్ కు పోగా 20% సుకుమార్ తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. 1,500 కోట్ల నికర లాభంలో ఎవరెవరికి ఎంతెంత వెళ్ళిన వాటికి ఎవరు పన్నులు కట్టారు, ఎవరు కట్టలేదు అనే దాని మీద అయితే ఐటీ అధికారులు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే నిర్మాతలకు ఫైనాన్స్ చేసిన ఫైనాన్సర్లు సైతం కూడా ఐటీ అధికారులు విచారిస్తున్నారు. ఫైనాన్సర్లు ఒక్కొక్కరు 100 కోట్లు 200 కోట్లు ఇలా నిర్మాతలకు సినిమాల కోసం ఇస్తుంటారు ఫైనాన్స్. వాళ్ళు ఏ మేరకు వడ్డీ ఇచ్చారు, వాళ్ళు తీసుకున్న దాంట్లో మళ్ళీ ఎంత చెల్లిస్తున్నారు, ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొట్టే ఇదేమైనా చేస్తున్నారు అనే దాని మీద కూడా అయితే వాళ్ళు ఐటీ అధికారులు పూర్తిగా పరిశీలిస్తున్నారు. అలాగే భారీ బడ్జెట్ సినిమాలు రూపొందించిన నిర్మాతల ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని అయితే ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 55 బృందాలుగా 8 చోట్ల ప్రస్తుతం ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, కొండాపూర్ లో ఇలా పలు ఏరియాల్లో ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. దిల్ రాజుకు చెందిన ఎస్ఎస్సీ బ్యానర్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ అలాగే మ్యాంగో సంస్థల్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు నివాసం, ఆయన కూతురు, కొడుకు అలాగే ఆయన సోదరుడు శిరీష్ నివాసాల్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నిన్న ఉదయం 6 గంటలకు మొదలైన ఐటీ సోదాలు ఇవాళ కూడా రెండో రోజు కూడా జరుగుతున్నాయి. అలాగే మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో వద్ద ఎక్కువ ఐటీ అధికారులు అక్కడ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ సంబంధించి గతంలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అప్పుడు కూడా లాస్ట్ 2023 సంక్రాంతికి చూసుకుంటే వాళ్ళ భారీ బడ్జెట్ సినిమాలు వచ్చాయి. వాంటేరు వీరయ్య,
అలాగే వీరసింహారెడ్డి రెండు, ఒకటి చిరంజీవి నటించిన సినిమా, ఒకటి బాలకృష్ణ. అప్పుడు కూడా 100 కోట్ల కలెక్షన్స్ కు పైగా సాధించాయి. ఈ నేపథ్యంలో అప్పుడు కూడా సోదాలు అనేవి జరిగాయి. కాకపోతే అప్పుడు అవకతవకలు జరిగినట్లయితే ఐటీ సోదాలు ఎక్కడ బయటపడలేదు. ఈ నేపథ్యంలో ఈసారి 2000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన పుష్ప 2 అయితే ఇప్పుడు చాలా సుదీర్ఘంగా అయితే ఐటీ సోదాలు అక్కడ జరుగుతున్నాయి. ఈ సోదాల్లో అసలు ఎలాంటి విషయాలు బయటపడతాయి, ఏంటి, ఏమైనా హవాలా ఏదైనా వచ్చిందా, నిర్మాతలకు పడిగా అందిందా, ఏపీ మినిస్టర్ ఒక ఆయన ఇందులో ఉన్నారనేది కూడా ప్రచారం జరుగుతుంది. ఆ మినిస్టర్ నుంచి ఎంతవరకు సొమ్ము వచ్చింది, దానికి సంబంధించి లెక్కాపత్రాలని కరెక్ట్ గా ఉన్నాయా లేదనే దాని మీద కూడా ఎక్కువ ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది అనిపించా. అయితే గంగాధర్, మనం చూసుకున్నట్టయితే రెండో రోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇంకా ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది? అలాగే ఇంకా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఎవరిపైన, అంటే వేరే ఇంకెవరిపైన ఇలాంటి సోదాలు జరిగే అవకాశం ఉంది? దాదాపు 5 రోజుల పాటు సోదాలు జరిగే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది అన్నట్టు. ఒకవైపు సినీ నిర్మాతలు ఇళ్లలోనే కాకుండా కొంతమంది డైరెక్టర్లు అయితే ఈ సంక్రాంతి సీజన్ లో విడుదలైన సినిమాలకు సంబంధించిన డైరెక్టర్లు, పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇల్లు, అలాగే సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్ రావుపూడి వద్ద కార్యాలయాలు కూడా కొన్ని చోట్ల సోదాలు జరిగినట్టు తెలిసింది. అయితే ఇప్పటివరకు జరిగిన సోదాలు అయితే ఎక్కడ అవకతవకలు ఆల్పడినట్టయితే ఎక్కడ నిరూపణ అయితే జరగలేదు. ఐటీ అధికారులు కూడా దీని గురించి ఏం మాట్లాడట్లేదు. మరికొంతమంది నిర్మాతల ఇళ్లలో కూడా జరిగే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. దాదాపు 5 రోజుల పాటు ఈ సోదాలు అయితే జరిగేలాగా ఐటీ అధికారులు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సోదాల్లో మొత్తంగా ఏం జరుగుతుంది, అసలు ఏదైనా బయటకు వస్తుందా లేక ఇవి ఫార్మాలిటీస్ గా ఊరికే సోదాలు జరిపే అధికారులు వెళ్ళిపోతారనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే గతంలో సినీ నిర్మాతలు ఇప్పుడు ఎవరైతే ఐటీ ఎదుర్కొంటున్నారో ఈ నిర్మాతలందరూ వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఇండస్ట్రీ ఎప్పుడు ప్రభుత్వానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి కూడా ఇండస్ట్రీ నుంచి తనకు సహాయ సహకారాలు అందాలని కూడా ఆయన కూడా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య బాండింగ్ అయితే మంచిగానే ఉందని కూడా తెలుస్తుంది. దిల్ రాజుని ఎఫ్డీసీ చైర్మన్ చేసిన తర్వాత అయితే అటు తెలంగాణ ప్రభుత్వానికి ఇటు సినిమా ఇండస్ట్రీకి మధ్య ఉన్న వైరుధ్యం తొలగిపోయి ఇద్దరు కలిసిమెలిసి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు రాజకీయ పార్టీల పరంగా కూడా విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వం మీద. సినిమా వాళ్ళతో సీఎం రేవంత్ రెడ్డి కలిసిపోయారు, వాళ్ళు కుమ్మక్క అయిపోతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఇది ఫార్మాలిటీగా ఇలా ఐటీ దాడులు చేస్తున్నారని కొంతమంది అయితే అలా అనుకుంటున్నారు అనుష. దీంట్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. రైట్ గంగాధర్, థ్యాంక్ యూ.